ఘనమైనవి నీ కార్యములు నా ఎడల, స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్యా. ఘనమైనవి నీ కార్యములు నా ఎడల, స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్యా. కృపలను పొందుచు కృతజ్ఞత కలిగి స్తుతులర్పించెదను అన్ని వేళలా. కృపలను పొందుచు కృతజ్ఞత కలిగి స్తుతులర్పించెదను అన్ని వేళలా. అనుదినము నీ అనుగ్రహమే, ఆయుష్కాలము నీ వరమే. అనుదినము నీ అనుగ్రహమే, ఆయుష్కాలము నీ వరమే. ఘనమైనవి నీ కార్యములు నా ఎడల, స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్యా. తెగులు సమీపించనీయక, ఏ కీడైన దరి చేరనీయక, ఆపదలన్నీ తొలగే వరకు, ఆత్మలో నెమ్మది కలిగే వరకు. ఏ తెగులు సమీపించనీయక, ఏ కీడైన దరి చేరనీయక, ఆపదలన్నీ తొలగే వరకు, ఆత్మలో నెమ్మది కలిగే వరకు. నా భారము మోసి బాసటగా నిలిచి ఆదరించితివి. నీ స్తుతి మహిమలు నీకే చెల్లించెదను జీవితాంతము. ఘనమైనవి నీ కార్యములు నా ఎడల, స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్యా. కృపలను పొందుచు కృతజ్ఞత కలిగి స్తుతులర్పించెదను అన్ని వేళలా. అనుదినము నీ అనుగ్రహమే, ఆయుష్కాలము నీ వరమే. అనుదినము నీ అనుగ్రహమే, ఆయుష్కాలము నీ వరమే. ఘనమైనవి నీ కార్యములు నా ఎడల, స్థిరమైనవి నీ ఆలోచన. కనికరమైన మా గొప్ప దేవా, ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధమైన దేవుడా, నీ పరిశుద్ధమైన నామమును బట్టి నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లించుకొనిచున్నాం. గడిచిన కాలమంతయు మమ్మల్ని కాసి కాపాడి నీ పవిత్రమైన రెక్కల చాటున మమ్మల్ని మరుగుపరిచిన మా గొప్ప దేవుడా, ఇదిగో తండ్రి, నీ దాసురాలని మీరు దీవించి ఆశీర్వదించి మీరు ప్రేమించి వివాహము అన్ని విషయముల కంటే ఘనమైనదని నువ్వు సెలవిచ్చి ఉన్నావు. అట్టి పరిశుద్ధమైనటువంటి వివాహాన్ని నాయన కుటుంబంలో ఏర్పాటు చేసినటువంటి విధానాన్ని బట్టి నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. ఇదిగో తండ్రి నాయన, ఇరువురు కుటుంబాలను దీవించి ఆశీర్వదించి ఈ యొక్క వివాహ కార్యక్రమం అంతట్లో నాయన మీరు తోడుగా అండగా ఉండి నడిపించి ఉన్నావు.
ఇంతవరకు నా తండ్రి అన్ని పనుల యందు నీ ఆత్మ తోడుగా ఉంచి ఎంతో ఆనందంగా జరిపించి ఉన్నావు. ఇంకా జరగవలసినటువంటి ఈ యొక్క వివాహ కార్యక్రమం అంతట్లో కూడా నాయన నీ పరిశుద్ధ ఆత్మ తోడుగా ఉంచండి. ఇదిగో నాయన నూతనంగా జతపరచబోతున్నటువంటి అయా ఈ యమనస్తులు నా తండ్రి మీరు దీవించండి. వారి కొద్ది నిమిషాలు నా తండ్రి నూతన దంపతులుగా నాయన నీ యొక్క నామంలో నా తండ్రి ఎగుచుండగా మీరు సహాయం చేయండి. కూడి వచ్చిన సంఘస్థులను, స్నేహితులను, బంధువులను, ఈ యొక్క వివాహ కార్యక్రమం వచ్చిన ప్రతి ఒక్కరిని కూడా మీరు దీవించండి. ఇదిగో తండ్రి ఈ స్థలాన్ని నీ పరిశుద్ధ ఆత్మను నింపండి. ఆటంకములు, శోధనలు, బాధలు, ఇబ్బందులు లేకుండా తీసివేయండి. స్థలము చుట్టూరు నీ పరిశుద్ధమైన దేవతను సహాయం ఉంచండి. ఈ జరిగే కార్యమంతి నాయనా నీకు మహిమకరముగా మాకు దీవెనకరముగా ఉండేలాగా మీరు సహాయం చేసి నీ కృపల వర్ధల చేయమని ఈ జరుగుతున్నటువంటి కార్యమంతట్లో తండ్రి నీ ఆత్మ తోడుగా ఉంచి మీరే నడిపించమని యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. వయ్యా నీ దీవెనలివయ్యా దేవారావయ్యా నీ దీవెనలివయ్యా ఏదేను వానమున యెహోవా దేవా మొదటి వివాహము చేసితివే ఏదేను వానమున యెహోవా దేవా మొదటి వివాహము చేసితివే ఈ శుభదినమున నవదంపతులను ఈ శుభదినమున నవదంపతులను నీ దీవెనలతో నింపుమయా దేవారావయ్యా నీ దీవెనలివయ్యా దేవారావయ్యా నీ దీవెనలివయ్యా కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం ఇది సృష్టిలో విచిత్రం దేవుని సంకల్పం ఇది సృష్టిలో విచిత్రం నా యేసయ్యా నాకు ఎత్తైన కోటవు నీవే నన్ను కాపాడు కేడెము నీవే ఆశ్రయమైన బండవు నీవే శాశ్వత కృపకాధారము నీవే నాకు ఎత్తైన కోటవు నీవే నన్ను కాపాడు కేడెము నీవే ఆశ్రయమైన బండవు నీవే శాశ్వత కృపకాధారము నీవే నా ప్రతిక్షణమును నీవు దీవెనగా మార్చి నడిపించుచున్నావు ఈ స్తుతి మహిమలు నీకే చెల్లించెదను జీవితాంత పరమాత్మ రూపుడ నిరూపమ బల బుద్ధి నీతి శుద్ధ పరిశుద్ధ ప్రభువా వరదూత లైన నిల్వాని పగలరా చివరి వచ్చిన పడదాం లను లేక దేవా జనక కుమారాత్మ లను లేక దేవా
ఘన మహిమ చెల్లును ఘనరా నిత్యముగా ఘన మహిమ చెల్లును ఘన మహిమ చెల్లును ఘన మహిమ చెల్లును ఘనరా నిత్యముగా పరిశుద్ధ 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 ప్రభువా వరదూతలైన నిల్వాని పగలరా. క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, ప్రియమైన సంగమా, సంఘ పెద్దలారా, వివాహము జరుగుతున్నది. దయచేసి ప్రతి ఒక్కరు కూడా త్వరగా ఈ యొక్క వివాహ వేదిక దగ్గర రావాల్సిందిగా ప్రభునామంలో మనం చేస్తున్నాం. మరియు ముఖ్యంగా వేంపాడు సంఘ పెద్దలు 8 మంది ఈ స్థలంలో ఉండవలసిందిగా మనం చేస్తున్నాం. ఇప్పుడు ఏక శరీరం అవ్వబోతూ ఉండగా తండ్రి నీ ఆత్మను వారి మీద ఉంచండి. అదే విధముగా తండ్రి నీ ప్రియ దాసుడు తండ్రి మాట్లాడుతూ ఉండగా ఇదిగో తండ్రి అయ్యా దాసుడి నోటికి నీవే బోరగా ఉండండి. ఇక్కడికి వచ్చిన వారందరూ తండ్రి అయ్యా ఆ మాటలు విని తండ్రి రక్షణ పొందుటకు నీ కృపను చూపించండి. అదే విధముగా తండ్రి ఇదిగో దేవా ఈ నూతన దంపతులు కాబోతున్నటువంటి వీరిరువురు కూడా తండ్రి ఆ మాటలు విని తండ్రి ఆ మాటలకు లోబడి తండ్రి వాటి ప్రకారం జీవించుటకు నీ కృపను చూపించండి. అదే విధముగా తండ్రి మా మధ్యలో ఎలాంటి అంధకార శక్తులు దురంధకార శక్తులు చీకటి శక్తులు లేకుండా తీసివేయండి దేవా. నీ పరిశుద్ధమైన దేవదూతలను తండ్రి అయ్యా మా మధ్యలో ఉంచండి. ఎలాంటి ఆటంకాలు ఇబ్బందులు రాకుండా తండ్రి మీరే చూసుకుని తండ్రి ఇదిగో దేవ ముందున్న కార్యక్రమమును కూడా తండ్రి అయ్యా నీ కృప ద్వారా నడిపించమని యేసయ్య పరిశుద్ధ నామంలో అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. చెలవిచ్చున్నాడు. అవును, మానవుని యొక్క జీవితంలో వివాహము చాలా విలువైనటిది. ఈ యొక్క వివాహము దేవుడు ఆది కాలంలోనే మానవుని వెడల ఒక గొప్ప ప్రేమను చూపించి మానవుడు జీవించినటువంటి జీవిత విధానాన్ని తెలియజేసి ఉన్నాడు. ముందుగా సహోదరి కుమారమ్మ ఈ గ్రామంలోనికి వచ్చి ఆమె ఆర్ఎంపీ డాక్టర్గా గ్రామంలో 2 కాలనీలు కావచ్చు, ఊర్లో కావచ్చు, అందరికీ ఆమె అనుకువగా అందరితో ప్రేమగా మాట్లాడుతూ అందరితో కలిసి ఊరు మొత్తానికి కూడా ఆమె మంచిగా జీవించి ఈ రోజున ఈ యొక్క మంచి కార్యక్రమం కూడా ఇక్కడ జరపడం జరుగుతుంది. ఈ ఎక్కడెక్కడో పుట్టి ఎక్కడెక్కడో పెరిగి పెళ్లి కుమార్తె ఇక్కడే పుట్టింది, కానీ పెళ్లి కుమారుడు వారి యొక్క గ్రామంలో పుట్టినా ఇక్కడే పెరిగి పెళ్లి కుమారుడు కూడా చక్కగా కుర్రోళ్ళందరితో కూడా స్నేహభావం కలిగి ఈ కుటుంబము వచ్చినటువంటి కుమారమ్మ కుటుంబము వాళ్ళు కుమార్తె కావచ్చు, కుమారుడు కావచ్చు, కుమారమ్మ కూడా అందరికీ అనుకువగా సంతోషంతో అందరికీ స్నేహభావంతో అన్నదమ్ముల్లాగా అక్కచెల్లెల్లాగా ఈ గ్రామంలో వాళ్ళు జీవించి ఈ రీతిగా వివాహ కార్యక్రమం దేవుడు ఏర్పాటు చేసి ఉన్నాడు. ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి నరేష్ సరే కారుణ్య మా సండే స్కూల్ బిడ్డ కారుణ్య. చూడండి, దేవుడు ఆది కాలంలోనే దేవుడు వారిని ఈ భూమి మీద పుట్టింక మునిపే వారిని దేవుడు భార్యాభర్తలుగా అవుటకు సృజించి ఉన్నాడు. ఈ భార్యాభర్తల సంబంధం అనేది దేవుడు ఆది కాలంలోనే ఈ మానవునికి చూపించినటువంటి ఒక గొప్ప విధానం. పరిశుద్ధ గ్రంథం నుండి ఆది కాండము 18వ అధ్యాయము మా సండే స్కూల్ లీడర్ వంశీ చేట్ల వంశీ చదవాల్సిందిగా మనం చేస్తున్నాం.
మరియు దేవుడైన యెహోవా నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదు, వానికి సాటివైన సహాయమును వాని కొరకు చేయదమనుకున్నాను. దేవుడైన యెహోవా ప్రతి భూజంతువును 21వ వచనం చదువు. అప్పుడు దేవుడైన యెహోవా ఆదామునకు గాఢ నిద్ర కలుగజేసి అతడు నిద్రించినప్పుడు అతని ప్రక్కటెముకలో ఒక దానిని తీసి ఆ చోటును మాంసంతో పూడ్చివేసెను. తరువాత దేవుడైన యెహోవా తాను ఆదాము నుండి తీసిన ప్రక్కటెముకను స్త్రీగా నిర్మించి ఆమెను ఆదాముని యొద్దకు తీసుకుని వచ్చెను. అప్పుడు ఆదాము ఇట్లనెను, నా ఎముకలలో ఒక ఎముక, నా మాంసంలో మాంసము, ఇది నరుని నుండి తీయబడును గనక నారి అనబడును. కాబట్టి పురుషుడు తన తండ్రిని తన తల్లిని విడిచి తన భార్యను హత్తుకొనును, వారు ఏక శరీరమయ్యుందురు. ఆది కాలంలోనే మానవుని పట్ల ఆయన చూపించినటువంటి ఆ యొక్క తలంపు, నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదు, నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదు అని మనం తెలుసుకోవాలి. నరుడు ఒంటరిగా ఉంటే ఏమవుతాడట? తుంటరివాడు అవుతాడు. దేవుడు ముందుగానే తలంచాడు. నరేష్ కూడా ఒంటరిగా ఉంటే టయానికి ఇంటికి రాడు, ఎక్కడెక్కడో స్నేహితులతో అక్కడక్కడ గడుపుతూ ఉంటాడు, తుంటరిగా తిరుగుతూ ఉంటాడు. అందుకనే దేవుడు సృజించిన ప్రతి జాతిని జతలుగా సృజించినాడు. నరుని మాత్రము ఒక్కనిగా సృష్టించి, నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదు, వానికి సాటి అయిన సహాయం. నరుడికి పురుషునికి సాటివైన సహాయం ఎవరంటే స్త్రీ. అందుకనే స్త్రీ ఎక్కడి నుంచి తీయబడింది? ఆయన ప్రక్కటెముకలో ఒక ఎముక, ఆయన మాంసంలో మాంసము. చూసారండి, ఈ కారుణ్య ఎక్కడి నుంచో వచ్చింది కాదు. దేవుడు ఆయన సృష్టిలో సృజించేటప్పుడే నరేషులో నుండి సగభాగముగా సృజించినటువంటి ఈ కారుణ్య వారి ఇరువురికి కూడా దేవుని యొక్క సమక్షంలో తండ్రి కుమార పరిశుద్ధాత్మలో భార్యాభర్తలుగా ఈ లోకంలో మనందరి సమక్షంలో వారు అవుతున్నారు. ఇది దేవుని యొక్క సంకల్పమై ఉన్నది, దేవుని యొక్క చిత్తమై ఉన్నది. ఈ పురుషుడు స్త్రీ భార్యాభర్తలుగా ఉండి ఈ లోకములో వారికి ఒకరికొకరు ఇడవకుండా, ఒకరికొకరు ప్రేమ కలిగి, ఒకరికొకరు తగ్గించబడి, ఒకరికొకరు అర్థం చేసుకొని ఈ లోకములో ఫలించి అభివృద్ధి చెందాలని దేవుని యొక్క చిత్తమై ఉన్నది. అందుకని ఈ భార్యాభర్తలుగా అవుతున్నటువంటి యవనస్తులైనటువంటి నరేష్, యవనస్తులైనటువంటి కారుణ్య ఈ సమయంలో దేవుని యొక్క మాటలో శ్రద్ధగా వినాలి. వారిరువురు కూడా అపోస్తలుడైన పౌలు భార్యాభర్తలుగా ఉండుటకు, వాళ్ళు జీవించుటకు కొన్ని హెచ్చరికలు అనగా మంచి మాటలో తెలియజేస్తున్నాడు. చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 22వ వచనం మనం గమనించినట్లయితే, స్త్రీలారా ప్రభునకు వలె మీ సొంత పురుషులకు లోబడి ఉండుడి, క్రీస్తు సంఘమునకు శిరసై ఉన్నలాగున పురుషుడు భార్యకు శిరసై ఉన్నాడు. చాలు.
యవనస్తురాలైనటువంటి పెళ్లి కుమార్తె ఏమన్నాడమ్మా దేవుని భక్తుడు? స్త్రీలారా ప్రభువునకు వలె మీ సొంత పురుషులకు లోబడి ఉండాలి. పురుషునికి స్త్రీ అట లోబడి ఉండాలి. దేవుడు పురుషుని కోసం స్త్రీని నిర్మించున్నాడు, కానీ స్త్రీ కోసం పురుషుణ్ణి చేయలా. అందుకనే పురుషునికి స్త్రీ లోబడి ఉండాలని లేఖనాలు తెలియజేస్తున్నాయి. అలాగనే 27వ వచనం చదివయ్యా. 25 పురుషులారా మీరును మీ భార్యలను ప్రేమించుడి, అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కలంకమైనను ముడతైనను అట్టిది మరి ఏదైనా లేక పరిశుద్ధమైనదిగాను నిర్దోషమైనదిగాను మహిమగల సంఘముగాను ఆయన తన ఎదుట దానిని నిలవబెట్టుకొనవలని వాక్యముతో ఉతక స్నానము చేత దానిని పవిత్రపరిచి పరిశుద్ధపరిచకై దాని కొరకు తను ఒప్పగించుకును. చాలా అక్కడి నుంచి 31వ వచనం. ఈ హేతువు చేత పురుషుడు తన తండ్రిని తల్లిని విడిచి తన భార్యను హత్తుకొనును, వారిద్దరూ ఏక శరీరమగుదురు. చాలు. ఈ మర్మము గొప్పది. ఏ మర్మం అండి? ఈ మర్మము పురుషుడు తన తండ్రిని తల్లిని విడిచి భార్యను హత్తుకొనును. పురుషుని కోసము స్త్రీ నిర్మించబడినది. అలాగనే స్త్రీ పురుషులు కూడా వేరువేరు కాదు, ఏక శరీరం అని దేవుడు తెలియజేస్తున్నాడు. ఈ ఏక శరీరముగా ఉన్నటువంటి ఈ ఇరువురు కూడా ఒకరికొకరు. పురుషుడు ఏ విధంగా అయితే తన యొక్క శరీరాన్ని సంరక్షించుకుంటున్నాడో ఆ రీతిగానే భార్యను కూడా సంరక్షించుకునేటువంటి వాడుగా ఉండాలి. ఇక్కడ ఒక మాట రాయబడింది, తండ్రిని తల్లిని విడిచి భార్యను హత్తుకొనును. ఇక్కడ నుంచి ఆయన బంధం అంతా కూడా భార్యతోటే, సంబంధం అంతా కూడా భార్యతోటే. అయితే మనం అనుకోవచ్చు ఇంకా తల్లిదండ్రులు అవసరం లేదని. అవును, తల్లిదండ్రులు చాలా ప్రాముఖ్యం. ఎందుకని ఆయన అక్కడ తెలియజేస్తున్నాడు. ఏమంటున్నాడు? 6వ అధ్యాయము మొదట్లో చూసినట్టే, పిల్లలారా ప్రభునందు మీ తల్లిదండ్రులకు విధేయులయుండుడి, ఇది ధర్మమే. నీకు మేలు కలిగినట్లు నీ తండ్రిని తల్లిని కన్నటువంటి తల్లిదండ్రులను మర్చిపోకూడదు. నీకు మేలు కలగాలంటే వారిని సన్మానించేటువంటి వారుగా ఉండాలని దేవుడు తెలియజేస్తున్నాడు. ఆ రీతిగా ఈ పెళ్లి కుమారుడు పెళ్లి కుమార్తె ఒకరికొకరు అర్థం చేసుకొని లోబడి ప్రేమ కలిగి ఒకరి వెడల ఒకరు మంచి బంధము కలిగి జీవించాలని లేఖనాలు తెలియజేస్తున్నాయి. ప్రేమ నమ్మకం కలిగిన మా గొప్ప దేవుడా, నీ ఉన్నతనాన్ని బట్టి కొందనాలు స్తుతులు స్తోత్రం మెచ్చించుకుంటున్నా తండ్రి. ఘనమైన దేవ, యోధా గోత్రపు కొదమ సింహం, నీ కొందనాలు స్తుతులు స్తోత్రం మెచ్చించుకుంటున్నా తండ్రి. ఇప్పటి వరకు జరిగించిన కార్యాన్ని బట్టి స్తుతులు స్తోత్రం మెచ్చించుకుంటున్నా తండ్రి. జరగబోయే కార్యాన్ని గురించి మేము ప్రార్థన చేస్తున్నాం తండ్రి. వివాహం అన్ని విషయంలో ఘనమైనదని నీవు చెప్పినావు తండ్రి. అవును తండ్రి, అది పరిశుద్ధంగాను నిష్కలంకంగాను ఉన్నదని చెప్పినావు తండ్రి. అందరిని బట్టి నీ కొందనాలు స్తుతులు స్తోత్రం మెచ్చించుకుంటున్నా తండ్రి. వధువును వరుణ్ణి దీవించి ఆశీర్వదించడం తండ్రి. నీ కృపలో వద్దుల శక్తిని బలమును దయచేయమని, అదే కాకుండా తండ్రి వాళ్ళ దాంపత్య జీవితంలో ఎలాంటి ఆటంకాలు రానికుండా చూడమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. అలాగనే చేరి వచ్చిన సంగమనకును చక్కని సందేశాన్ని దేవుడు దయచేస్తున్నారు కనుక మీరందరూ వాక్యం విన్నారో లేదో తెలియదు, కానీ పెళ్లి కార్యక్రమం కొరకు మాత్రం ఎదురు చూస్తున్నారు. త్వరగా పెళ్ళి అయితే ఎవరింటికి వాళ్ళని వెళదామని ఆ అంశంలోనికి మనం వచ్చాం. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డారా, మరి అబ్బాయిది ఈ ఊరే కాబట్టి అమ్మాయిది ఈ ఊరే కాబట్టి ఇరువురు తరపున మన వేంపాడు సంఘ పెద్దలు వివాహం జరిపించడానికి ఏం ఆక్షేపం లేదని మీ కుడస్తాలు పైకెత్తినట్లయితే వివాహ కార్యక్రమాన్ని జరిపించుకుందాం. సంఘ పెద్దలయ్య కుడి చేతులు పైకెత్తి ఏమీ ఆక్షేపణ లేదని తెలియజేసినట్లయితే ఆ ఆక్షేపణ కూడా వారి యొక్క ఆలోచనలు కూడా మనం తెలుసుకుందాం.
దయచేసి లేచి నిలబడండి. నీ పేరేం? నరేష్ కుమార్. నరేష్ కుమార్, కారుణ్యాన్ని నీ పెళ్లి భార్యగా చేసుకోవటానికి నువ్వు మనస్ఫూర్తిగా ఇష్టపడుతున్నావు. అమ్మ కారుణ్య, నరేష్ కుమారుని నీ పెళ్లి భర్తగా చేసుకోవటానికి నువ్వు మనస్ఫూర్తిగా ఇష్టపడుతున్నా. మంచిది. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డారా, పెళ్లి కుమారుడు పెళ్లి కుమార్తె యొక్క ఇష్టాలు కూడా తెలుసుకున్నాం. అలాగనే పెళ్లి కుమారుడు తరపున వారి యొక్క అన్నగారు కానీ, మేనమామ కానీ, పెదనాన్నగారు కానీ, తల్లిదండ్రులు కానీ వారు వచ్చి కుడస్తాలు పట్టించవలసిందిగా మనం చేస్తూ ఉన్నాం. పెళ్లి కుమార్తె తరపున కూడా వారి యొక్క తల్లిదండ్రులు కానీ, లేకపోతే ఆ పెదనాన్నలు, మేనమామలు ఎవరైనా వారి ఇరువురు తరపున వచ్చి వారి కుడస్తాలు పట్టించవలసిందిగా మనం చేస్తున్నాం. వారు వచ్చేలోపు పెళ్లి కుమారుడు పెళ్లి కుమార్తె ముఖానికి ఉన్నటువంటి ఆ వీలు క్లాత్ తొలగిస్తారు. నరేష్ కుమార్ని కారుణ్యకి ఇచ్చి వివాహం జరిపించడానికి మా కుటుంబం తరపున ఎలాంటి ఆక్షేపణ లేదు. మీరు కూడా చెప్పయ్యా. మా కుమార్తె కారుణ్యను నరేష్ కుమార్కి ఇచ్చి వివాహం జరిపించడానికి మా కుటుంబం తరపున ఎలాంటి ఆక్షేపణ లేదు. ఇది మొదలుకొని దేవుని నిర్ణయం చొప్పున నిన్ను ప్రేమించి సంరక్షించి వ్యాధి అందును ఆరోగ్యమందును లేమికైనను కలిమికైనను ఇతరులను నొలక నా జీవితాంతం వరకు నిన్ను ప్రేమించగలనని దేవుని ఎదుటను పాస్టర్ల ఎదుటను సంఘ పెద్దల ఎదుటను సంఘ సభ్యుల ఎదుటను ప్రమాణం చేయుచున్నాను. జీవితాంతం వరకు సంఘస్థుల ఎదుట సంఘ పెద్దల ఎదుట ఈ వివాహానికి కూడి వచ్చినాయా నా పాస్టర్ల ఎదుట దేవుని ఎదుట. కారుణ్యాన్ని నేను నరేష్ కుమారును నిన్ను ఇది మొదలుకొని దేవుని నిర్ణయం చొప్పున నిన్ను ప్రేమించి సంరక్షించి వ్యాధి అందును ఆరోగ్యమందును లేమికైనను కలిమికైనను ఇతరును నల్లక నా జీవితాంతం వరకు నిన్ను ప్రేమించగలనని దేవుని ఎదుటను పాస్టర్ల ఎదుటను సంఘ పెద్దల ఎదుటను సంఘ సభ్యుల ఎదుటను ప్రమాణం చేస్తున్నాను జీవితాంతం వరకు. దేవుని ఎదుట పాస్టర్ల ఎదుట సంఘ సభ్యుల ఎదుట సంఘ పెద్దల ఎదుట భారీగా చేసుకోవటానికి ఏం తీసుకొచ్చా? మంగళసూత్రం రెడీగా ఉన్నాడు. ఓకే అయ్యా, ఇద్దరు సంఘ పెద్దలు వచ్చి ఈ మంగళసూత్రము నక్షంతలు పట్టించి పంచి తరల వంచి కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధుడు మనైన ప్రేమ కలిగిన తండ్రి, మహోన్నతుడా, మీ దివ్యమైన పాదములకు వందనములు స్తుతులు స్తోత్రాలు. ఇదిగో మనైనా ఈ మంగళసూత్రం కొరకు ప్రార్థిస్తున్నాం తండ్రి. పెళ్లి కుమారుడు పెళ్లి కుమార్తె మెడలో ఈ మంగళసూత్రము కట్టుచుండగా ఆయన హస్తాలను మీరు దీవించి ఆశీర్వదించండి. ఈ మంగళసూత్రము ద్వారా తండ్రి వారు భార్యాభర్తలై
భార్యాభర్తలకు కావలసినటువంటి ప్రేమానురాగాలు వారికి అనుగ్రహించండి. మా నాయన, ఇదిగో తండ్రి, ఎంతమంది అయితే మీ బిడ్డలు అక్షంతల ద్వారా ఈ మంగళసూత్రాన్ని ఆశీర్వదించారో వారందరి హస్తాలను, వారి అందరి యొక్క దీవెనలు కూడా మా తండ్రి ఈ నూతన వధూవరుల మీద మీరు అనుగ్రహించమని, అలాగనే మీ మెండైనటువంటి దీవెనలు విస్తారంగా దయచేయమని యేసునామని అడుగుతున్నాం తండ్రి, ఆమెన్. కళ్యాణ రాగాల నరేష్ కుమారు పెళ్లి కుమార్తె కారుణ్య మెడలో మంగళసూత్రం కట్టుచు వారు కొన్ని మాటలు పలికి మరి మంగళసూత్రం కట్టిన తర్వాత దండలు మార్చుకున్న తర్వాత వారు ఇరువురు భార్యాభర్తలుగా మీ మధ్యకు వస్తారు. అక్షంతల ద్వారా వారిని ఆశీర్వదించవలసిందిగా మనం చేస్తున్నాం. ఈ మంగళసూత్రము ద్వారా నిన్ను నా పెళ్లి భార్యగా చేసుకొనుచున్నాను. భారతదేశ సాంప్రదాయం ప్రకారం ఈ మంగళసూత్రమును నీ మెడలో కట్టి తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామమున నిన్ను నా పెళ్లి భార్యగా స్వీకరించుచున్నాను. సంఘము అలాగనే ఉండండి. దండలు మార్చుకున్న తర్వాత పెళ్లి కుమారుడు పెళ్లి కుమార్తె మీ మధ్యకు వస్తారు. అక్కడ ఉండి వారిని అక్షంతలతో ఆశీర్వదించవలసిందిగా మనం చేస్తున్నాం. ఆనంద హరివిల్లులో మల్లెల పరిమళ చల్లులలో కోయిల గానాలలో పరిశుద్ధుడే సుని సన్నిధిలో నవదంపతులు ఒకటవగా. పరిశుద్ధుడే సుని సన్నిధిలో నవదంపతులు ఒకటవగా. స్వాగతం వధువ స్వాగతం, స్వాగతం వరుణ స్వాగతం. నీ పతిం చేరగా నవవధువా స్వాగతం. నీ సతిం చేరగా నవవరుణ స్వాగతం. స్వాగతం వధువ స్వాగతం, స్వాగతం వరుణ స్వాగతం. నరుడు ఒంటరిగా ఉండరాదని జంటగా ఉండమేలని. ఇరువురి కలయిక దేవుని చిత్తమై ఒకరికి ఒకరు నిలవాలని. నరుడు ఒంటరిగా ఉండరాదని జంటగా ఉండమేలని. ఇరువురి కలయిక దేవుని చిత్తమై ఒకరికి ఒకరు నిలవాలని. తోడుగా ఉండగా ఒకరికి ఒకరు నిలవాలని. తోడుగా అండగా ఒకరికి ఒకరు నిలవాలని. స్వాగతం వరుణ స్వాగతం. స్వాగతం
నరేష్ కుమార్, కారుణ్య నీకేమవుతుంది? నా భార్య అవుతుంది. కారుణ్య, నరేష్ కుమార్ నీకేమవుతాడమ్మా? ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని లేఖనాలు సెలవిచ్చినటువంటి రీతిగా ఇందు మూలముగా ఇప్పటి నుంచి నరేష్ కుమారును కారుణ్యను భార్యాభర్తలుగా ప్రకటిస్తున్నాం. దేవుడు జతపరిచినటువంటి వారిని నరుడు వేరు చేయకూడదని దేవుని లేఖనాలు సెలవిస్తున్నాయి. కనుక ఇప్పటి నుంచి వీరు భార్యాభర్తలుగా ఇందు మూలముగా సంఘ పెద్దలకును బంధువులకును సంఘమునకును తెలియజేస్తున్నాం. ఆ పెళ్లి కుమార్తె మేనమామ గారు పెళ్లి కుమార్తెకు చుట్టూట్లయితే ప్రార్థించుకున్నాం. పరిశుద్ధుడు మనైన ప్రేమ కలిగిన తండ్రి, మహోన్నతుడా, మీ దివ్యమైన పరిశుద్ధ నామమును బట్టి మీకు వందనములు, స్తుతులు, స్తోత్రములు. ఇదిగో తండ్రి, నరేష్ కుమారును కారుణ్యాను మీరు దీవించి ఆశీర్వదించి మనైనా సంఘ పెద్దలు మీ ఎదుటను అలాగనే బంధువుల ఎదుటను సంఘం ఎదుటను మా తండ్రి వారిని భార్యాభర్తలుగా మీరు జతపాటు చేశారయ్యా, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ముఖ్యంగా ఇచ్చిపుచ్చుకున్నటువంటి వారి మధ్య ప్రేమ, శాంతి, సమాధానమును దయచేయండి. వివాహ కార్యక్రమానికి వచ్చినటువంటి బంధుమిత్రులందరూ సంఘ పెద్దలను కూడా మీరు ఆశీర్వదించండి. మా నాయన వీరిద్దరిని కూడా తండ్రి మీ దీవెనల ఆశీర్వాదాలు పొందుకునేలాగున మా నాయన మీ ఎడల భయభక్తులుగా జీవిస్తూ మా తండ్రి మీ యందు విశ్వాసముతో ఉండుటకు మీ కృప సహాయం చేయండి. మా నాయన ఆనాడు మొదటి మనుషులైనటువంటి ఆదాము అవ్వలకు ఇచ్చినటువంటి వాగ్దానము తండ్రి వీరి జీవితంలో కూడా మీరు ఆశీర్వదించమని అడుగుతున్నాం. మీరు ఫలించి అభివృద్ధి పొంది భూమిని నిండించి దానిని లోబరుచుకొనమని మీ లేఖనాల ద్వారా తండ్రి భార్యాభర్తలకు మీరు ఇచ్చినటువంటి ఆశీర్వాదాలు మా తండ్రి వీరు పొందుకొనలాగున వీరి తల్లిదండ్రులు కూడా మీరు దీవించి ఆశీర్వదించమని, మీరే మహిమ ఘనత ప్రభావములు పొందుకొనమని మా ప్రభువును తమ ప్రియ కుమారుడైన యేసునామమున ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ఒకసారి మోకరించినట్లయితే ఆశీర్వాదాలతో ఆశీర్వాదాలు ఇద్దాం. ప్రభువైన యేసుక్రీస్తు కృపయు తండ్రైన దేవుని ప్రేమయు పరిశుద్ధాత్మ సహవాసము ఇప్పుడును ఎల్లప్పుడును ఈ నూతన దంపతులకును ఇచ్చిపుచ్చుకున్నటువంటి వారికి వివాహ కార్యక్రమం వచ్చినటువంటి వారందరికీ ప్రతి ఒక్కరికి ఈ యొక్క వివాహ కార్యక్రమానికి సహకరించిన వారందరికీ సదాకాలము తోడయుండును గాక, ఆమేన్. స్వాగతం నీ పతిం చేరగా నవవధువా స్వాగతం. స్వాగతం వధువ స్వాగతం. పరిశుద్ధుడు మనైన ప్రేమ కలిగిన మా తండ్రి, మహోన్నతుడా, మీ దివ్యమైన పాదములకు వందనములు, స్తుతులు, స్తోత్రాలు. ఇదిగో తండ్రి, నూతన దంపతులు తండ్రి వారి యొక్క వివాహమైన సందర్భముగా వారి ఫ్రెండ్స్ కేక్ ఏర్పాటు చేశారు. మా నాయన అలాగనే తండ్రి ఈ ఇరువురు యొక్క భార్యాభర్తల జీవితంలో తీపికరమైనటువంటి కార్యములను సంఘటనలను జరిగించి అవి మీ దీవెనలకరంగాను ఆశీర్వాదకరంగాను మీరు అనుగ్రహించారు. వారి యొక్క వివాహం అయిన సందర్భముగా మొదటగా కేక్ కట్ చేస్తున్నటువంటి భార్యాభర్తల హస్తాలను దీవించి ఆశీర్వదించమని ఏర్పాటు చేసిన కుటుంబానికి మీ దీవెన దయచేయండి. ఇదిగో తండ్రి, మా నాయన పెళ్లి కుమారుడు వాళ్ళ అన్నయ్య గారు కూడా మరొక కేకును ఏర్పాటు చేశారు తండ్రి. వారిని దీవించి ఆశీర్వదించండి. ఆ కేకును కూడా తండ్రి భూమికి ఇచ్చిన శాపదోషములను తొలగించండి. మా నాయన ఈ కేక్ కటింగ్ అనంతరం మా నాయన తిరిగి ఆ కేకును కూడా కట్ చేస్తుండగా మీ దీవెనలతో నింపి మీ నామమునకు మహిమ తెచ్చుకొనమని యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. మా వివాహమైన సందర్భంగా ఈ కేకును కట్ చేస్తున్నాము. తండ్రి యొక్కయు
కుమారం యొక్కయు పరిశుద్ధాత్మ నామమున ఈ కేకుని మా వివాహ సంబరం కట్ చేస్తున్నాను. ఆమేన్. కళ్యాణమే వైభోగమే పరిణయమే మరి పెళ్లి సంబరమే. కళ్యాణమే వైభోగమే పరిణయమే మరి పెళ్లి సంబరమే. అందాల వరుడు పరిశుద్ధుడు చక్కని వధువు కన్యకు. అందాల వరుడు పరిశుద్ధుడు చక్కని వధువు కన్యకు. జరిగే పరిశుద్ధ వివాహమే పెరిగే నిరంతర సంతోషమే. జరిగే పరిశుద్ధ వివాహమే పెరిగే నిరంతర సంతోషమే. చూసే హృదయముకు ప్రేమను పంచుకునే తోడుకై ఆశగా చూసే హృదయముకు దేవుని దీవెనలే కురియగా ఆమని కుసుమములే విరియగా ముగిసే నిరీక్షణ సమయమే ముగిసే ప్రియమైన హృదయమే ఏర్పరచిన దినమే మన కన్నులకు ఆశ్చర్యమే కళ్యాణమే వైభోగమే పరిణయమే మరి పెళ్లి సంబరమే బంధము మరణము తప్ప మరి ఏది విడదీయనిది బంధము వ్యాధి బాధ సంతోషంలో కలిమిలేని ఆరోగ్యంలో ప్రభువే ఒకటిగా దీవించెను మనులే అందుకు నియమించెను పరలోకములో నిర్ణయించెను నరలోకములో ఏర్పరిచెను కళ్యాణమే
కలలో కూడా అనుకోలేదే మనసు ఇస్తావని. నా కన్నుల నిండా రంగు రంగుల కలలు తెస్తావని. నికలి మూవలు చేసేసడి వింటూ గడిపేస్తానే. అసలింకో జన్మ ఉందో లేదో మనకి ఎందుకులే, ప్రతిరోజొక జన్మ అనుకుంటూనే ప్రేమించుకుందామే. అసలింకో జన్మ ఉందో లేదో మనకి ఎందుకులే, ప్రతిరోజొక జన్మ అనుకుంటూనే ప్రేమించుకుందామే. ఊపిరే బతికేదలా వదిలితే గుండెలో వెచ్చగా దాచాను కదా. అందుకే నా కళ్ళ ముందు నువ్వు లేని నిమిషమైన అదోరకం దిగులు. మన మధ్యకి దూరే గాలికి కూడా గలడనివ్వదే. మన అల్లరి చూస్తే నిద్రకైనా నిద్ర పట్టొద్దే. మన మధ్యకి దూరే గాలికి కూడా గలడనివ్వదే. మన అల్లరి చూస్తే నిద్రకైనా నిద్ర పట్టొద్దే. రానే వచ్చావా వానై నా కొరకే వేచే ఉన్నాలే. నీతో తెచ్చావా ఏదో మై మరుపే ఉన్నట్టున్నాలే. నువ్వే ఎదురున్నా తడుతూనే పిలిచానే నిన్నే ఎవరంటూ. కాలం పరుగుల్నే బ్రతిమాలి నిలిపానే నువ్వే కావాలంటూ. ఉరికే ఉరికే మనసే ఉరికే దొరికే దొరికే వరమై దొరికే ఎదకే ఎదకే నువ్విదరికే నన్నే చేరితివే వెతికే. ఉరికే ఉరికే మనసే ఉరికే దొరికే దొరికే వరమై దొరికే ఎదకే ఎదకే నువ్వు చేరితివే వెతికే నా చెలివే.
తనదోం తానదిరనా తనదోం తానదిరనా తనదిరనా తనదిరనా దిరనా. అడిగే అడిగే ప్రాణం అడిగే తనకేనా ఇచ్చావని, అలిగే అలిగే అందం అలిగే మీ జంట బాగుందని, పెదవుల మధ్య సరిహద్దే ఇక రద్దే అని ముద్దే అడగగనే అలజడిలాల్లే, మనసుల గుట్టే మరి ఇట్టే కనిపెట్టే కని కట్టే నీ కనులంచునే ఉంచావులే. ఉరికే ఉరికే మనసే ఉరికే దొరికే దొరికే వరమై దొరికే ఎదకే ఎదకే నువ్వు చేరితివే వెతికే నా చెలివే. తగిలే గోటికిలా చిగురించే పువ్వులలా పూదోట విరిసేను నా వీపుకే, మెడపై నీ పెదవే వెచ్చంగా తాకగనే ఆగేనే వచ్చేనే నా ఊపిరే. దూరం నిలబడిన గుండె లోతులనే నిండేనే నిండేనే నీ వాసనే. చూసా ఈ క్షణమే ఏదో నా కలలో తీరేలే నాడు నీ రాకతో. మురికే మురికే మనసే ఉరికే దొరికే దొరికే వరమై దొరికే ఎదకే ఎదకే నువ్విదరికే నన్నే చేరితివే వెతికే. ఉరికే ఉరికే మనసే ఉరికే దొరికే దొరికే వరమై దొరికే ఎదకే ఎదకే నువ్వు చేరితివే. దూకే నాపై ఇలా ఇవాళే ప్రేమ వెల్లువా. పగలే నా వైపుకి నడిచే కలవా, పడుతూ ఎగిరే అలవా, మనసే నిన్ను చూడని ఒకటే గొడవ, కనులే ఇప్పుడే చదివా. వెంట వచ్చావే వెంబడించావే ఊపిరల్లే మారావే నేడే నీవే, నమ్మి తీరాలే కల కాదే పెరుకే నేనున్నాలే ప్రాణం నీదే. ఎవరెవరని వెతికినా కనులకి తను దొరికెనా, మరిచాని కదేనినైనా నీ వలన. తెలుసా తొలిసారిగా మనసే గెలిచా, ఎప్పుడు ఎదుటే నిలిచా, కోపం మరిచానుగా ఇది నీ మహిమ నిజమే.